आप तमाम नाज़रीन का TNN उर्दू न्यूज़ में इस्तकबाल है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। हैदराबाद के नए कमिश्नर पुलिस के तौर पर श्रीनिवास रेड्डी ने अपने ओहदे का जायज़ा हासिल कर लिया। आज उन्होंने बंजारा हिल्स में वाक़ पुलिस कमांड कंट्रोल रूम में सीनियर ओहदेदार संदीप शिंडालिया से अपने ओहदे का जायज़ा हासिल कर लिया। वाज़ेह है कि माह क़ब्ल इंतख़ाबात कमिश्नर पुलिस हैदराबाद के तौर पर CV आनंद खिदमात अंजाम दे रहे थे। रियासत में इलेक्शन नोटिफिकेशन की इजराई के बाद इलेक्शन कमीशन ने इनका तबादला करते हुए संदीप शिंडालिया को ये जिम्मेदारी सौंपी थी। इंतख़ाबात में रियासत में कांग्रेस पार्टी इक़्तिदार में आई और कल हैदराबाद, साइबराबाद और रचाकुंडा कमिश्नर पुलिस का तबादला कर दिया गया। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ మధ్యలో ఒక రకమైన అవహేళనకు గురైంది. దానికి నేను అనుకుంటున్న కారణం, నేనంటే చాలా మందితో ఇంటరాక్ట్ అయినప్పుడు మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగానే డిస్టింక్షన్ అంటే ఆ తారతమ్యం ఏదైతే ఉందో అది తెలియక అందరితో ఫ్రెండ్లీ ఉండడం అనే ఒక దానివల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒక అవహేళనకు గురైన భావనగా రావచ్చు. నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంటున్నాను మిత్రులారా. సో వీ విల్ బి ఫ్రెండ్లీ విత్ లా అబైడర్స్. చట్టాన్ని గౌరవించే వాళ్ళతో మేము చాలా స్నేహపూర్వకంగా ఉంటాం. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం. అదే ఈ ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. నంబర్ 2, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో లా బ్రేకర్స్, విల్ బి టఫ్ విత్ దెమ్. కఠినంగా ఉంటాం. ఎవరైతే క్రిమినల్గా, ఎందుకంటే ఒక్కోసారి చట్ట ఉల్లంఘన క్రిమినల్ ఉద్దేశంతో చేయకపోవచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ జంపింగ్ అది పిల్లాటల్లో చేస్తారు. సో దానికి కఠినంగా ఉంటామంటే చాలా నేస్తం అది అన్నీ ఉంటాయి. బట్ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నేరాలంటే డ్రగ్స్ లాంటివి కానీ ఇంకేవైనా అదర్ థింగ్స్, వారి పట్ల మాత్రం విల్ బి స్ట్రెన్లీ సీరియస్ అబౌట్ దట్. విల్ బి చాలా చాలా కరుకుగా ఉంటాం అని మీ ద్వారా తెలియజెప్తూ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.